జనగామ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు తదితర అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి బండారి నరసింగరావు అందిస్తున్న జిల్లా నివేదిక. జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న 63 బ్యాంకుల ద్వారా ప్రాధాన్యతా రంగాలకు 2024-25 గాను 4569.48 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్దేశించగా, రెండవ త్రైమాసికానికి 2096.98 కోట్ల రూపాయలతో 45.89% రుణాల లక్ష్యం చేసుకున్నట్టు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. ఇందులో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల నిమిత్తం 50.6%, ప్రాధాన్యతా రంగాలకు 43.13% మంజూరు చేశారు. జిల్లా కలెక్టరేట్ లో 2024-25 వార్షిక రుణాల ప్రణాళికపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకు మేనేజర్ల సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణాలపై ప్రచారం కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా కోరారు. మహిళా శక్తి, రైతు రుణాలపై అలసత్వం వహించరాదని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలని అన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటుకు రుణాలందించి ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో సీఎం కప్ 2024లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కరాటే పోటీలు నిర్వహించారు. గత నెల 16న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి పోటీలను జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ప్రారంభించారు. యోగాతో పాటుగా మొత్తం 28 రకాల క్రీడలు నిర్వహించారు. గత నెల 21వ తేదీన జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ ముగింపు కార్యక్రమానికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పల్లెల నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారని అన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి పంపించారు. జిల్లాలోని 12 మండలాల్లో 283 గ్రామ పంచాయతీలు, 2578 వార్డులు ఉండగా 4,17,297 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,10,950 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్ 12 మంది జిల్లా నోడల్ అధికారులను నియమించారు. త్వరలోనే బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కు అధికార యంత్రాంగం ప్రక్రియ మొదలుపెట్టింది. తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించగా ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో మొత్తం 2,576 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలోని జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. జనగామ అసెంబ్లీ పరిధిలో 2,45,970 మంది ఓటర్లుండగా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 2,57,357 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో 2,58,315 మంది ఓటర్లున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 7,67,642 మంది ఉన్నారు. ఎన్నికల తుది జాబితాను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నీటి నిర్వహణకు రబీ సీజన్లో తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కలెక్టరేట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు కడియం శ్రీహరి హాజరయ్యారు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కింద భూసేకరణ ప్రక్రియతో పాటు చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అన్ని రిజర్వాయర్ల పరిధిలో ఉన్న చెరువుల్లో నీటిని నింపి పొలాలకు నీరందించాలని కడియం శ్రీహరి సూచించారు. అశ్వరావుపల్లి కుడి ప్రధాన కాల్వ, ధర్మసాగర్, నవాబ్పేట, ఉప్పుగల్ కాల్వ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, రిజర్వాయర్లను 4 పంపుల ద్వారా నింపి పంట పొలాలకు నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి సరస్వతి ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. డిజిటల్, వర్చువల్ విధానం ద్వారా వినియోగదారుల చట్టం ద్వారా న్యాయం లభిస్తుందని, ఈ చట్టంపై అవగాహన కల్పించారు. వినియోగదారుల కోర్టులు న్యాయంతో పాటు భరోసాను కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టంపై అవగాహన పెంచుకుని మోసాలకు అడ్డుకట్ట వేయాలని వక్తలు పేర్కొన్నారు.